ప్రారంభించారు. ఈ ప్రారంభించడం వల్ల ఇక్కడ జరిగిన ఎప్పుడు చేశారంటే ఈ వెలగలేరు అనేది 1970లో ఏర్పాటు చేశారు. దీన్ని 1970లో ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడి నుంచి ఏమైందంటే ఈ వెలగలేరులో మనకు ఇక్కడ రెగ్యులేటర్ దగ్గర నీళ్లు నిండుతూ వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ కృష్ణానదిలో నీళ్లు యొక్క ప్రవాహం ఎక్కువగా పోతూ ఉంది. ఇక్కడి నుంచి వెలగలేరు నుంచి ఇక్కడ ఏం చేశారంటే ఒక మామూలుగా పోలవరం నుంచి ఇక్కడ తీసుకున్న ఈ యొక్క పోలవరం తీసుకున్న డ్యామ్ నుంచి మనకు వాటర్ అనేది ఇలా ఫ్లో అవుతుంది. ఈ వాటర్ వచ్చి ఇలా వస్తుంది, కృష్ణా జిల్లాలోకి వస్తుంది. ఇక్కడ వెలగలేరు నుంచి ఇక్కడ చూడండి బీడీసీ అని స్టార్ట్ చేశారు. ఏంది ఈ బీడీసీ అంటే బుడమేరు డైవర్సిటీ ఛానల్, అంటే ఇక్కడి నుంచి డైవర్ట్ చేస్తున్నారు, వాటర్ ప్రవాహాన్ని డైవర్ట్ చేస్తున్నారు. బీడీసీ అంటారు దీన్ని. బీడీసీ అంటే బుడమేరు డైవర్సిటీ ఛానల్. ఇది దగ్గర మనకు 12 కిలోమీటర్స్ ప్రవహిస్తుంది. ఈ ఛానల్ అనేది 12 కిలోమీటర్స్ ప్రవహించి 12 కిలోమీటర్స్ తీసుకొని దగ్గర ఇక్కడ కృష్ణానది దగ్గర ఇక్కడ ఇబ్రహీంపట్నం దగ్గర కలుస్తుంది. ఇబ్రహీంపట్నం దగ్గర ఈ ఛానలు నెక్స్ట్ ఈ రివరు రెండు కలిసే ప్రాంతం మనం ఇక్కడ పవిత్ర సంఘంగా తీసుకుంటాం. ఈ పవిత్ర సంఘంగా మనము తీసుకుంటాం. కానీ ఇక్కడ తీసుకున్న అప్పటికే మనకు ఇక్కడ కృష్ణానదిలో వాటర్ ఎక్కువ ప్రవహిస్తూ ఉంది. దానితో పాటు ఇక్కడ వరదలు ఇక్కడ దీనిలో కూడా మనకు ఆంధ్ర తెలంగాణలో అన్ని ప్రాంతాల్లో కూడా ఈ ప్రాంతాల్లో అన్ని కూడా వర్షం యొక్క ప్రవాహం ఎక్కువగా ఉంది. అదే రోజు మనకు ఆగస్టు 30-31 కూడా వర్ష ప్రవాహం ఎక్కువగా ఉంది. వర్షాల వల్ల మనతో దాంతోపాటు ఈ యొక్క మన బుడమేరు కూడా వాటర్తో నిండిపోయి ఉండింది. ఇక్కడ జరిగింది ఏంటంటే వెలగలేరులో అప్పటికి వాటర్ నిండిపోయడం వల్ల ఈ వాటర్ని ఏం చేశారంటే ఈ వాటర్ యొక్క గేట్ తీసేశారు. గేట్ ఎప్పుడు తీసేశారో వాటర్ ఫ్లో అనేది ఇక్కడికి వచ్చింది. ఈ వాటర్ ఫ్లో అనేది ఎప్పుడైతే ఇలా వచ్చిందో వాటర్ ఫ్లో ఆల్రెడీ ఇక్కడ నిండిపోయింది, కృష్ణానది నిండిపోయింది. అప్పుడు 12 అడుగుల లోపల ఉంటే ఇది యొక్క వాటర్ అనేది అలో చేసి ఉంటారు. ఇక్కడ వాటర్ నిండిపోయడం వల్ల ఈ వాటర్ అనేది రివర్స్గా మళ్ళీ రివర్స్గా ఈ ఇబ్రహీంపట్నం నుంచి మళ్ళీ బీడీసీ ఛానల్ నుంచి మళ్ళీ రివర్స్ వచ్చింది. రివర్స్ వచ్చి మళ్ళీ ఎక్కడ తయారైంది ఈ బుడమేరు యొక్క వాగులోనే ప్రవహించడం స్టార్ట్ చేసింది. ఈ బుడమేరు ప్రాజెక్టు ఇక్కడ జరిగినవి ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ మనకు వంపులు ఇలాగా కరువుస్ ఉండడం వల్ల ఈ ప్రాంతంలో చాలా వరకు ఆక్రమితంగా కొన్ని ప్రాంతాలు ఇది ఉండడం వాటర్ అనేది ఎలా పోవాలో తెలియకుండా అది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నామంటే ఇక్కడ తీసుకున్నాడు వాటర్ ఇది ఎక్కువ అయిపోయింది, ఫ్లో ఎక్కువైపోయింది అంటే ఏమవుతుంది వాగు కట్ అయిపోతుంది. వాగు కట్ అయిపోయిందంటే ఏమవుతుంది వాగు వల్ల అక్కడ మనకు ఎక్కువగా మనకు వాటర్ అనేది ముంచుకొస్తుంది. ఆల్రెడీ మనకు వాటర్ ఇక్కడ మనకు ఉండేది కృష్ణానగరు, శాంతినగరు, రాజేశ్వర నగరు ఈ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు కాబట్టి ఈ ప్రాంతాల్లో మనకు ఎక్కువగా వరద అనేది ఒక్కసారిగా ఉధృతంగా చేస్తుంది. ఈ వరద రావడం వల్ల మనకు ఈ ప్రాంతంలో అన్నిటి కూడా సమస్య అనేది ఏర్పడింది. ఆల్రెడీ మనకు ఇలా తీసుకున్నామంటే ఈ యొక్క బుడమేరు అనేది ఈ యొక్క వంపు సంపులతో తిరుగుతూ ఇది ఎక్కడ జరుగుతుందంటే కొల్లేరు లేక్లో వచ్చి వాటర్ అనేది ఫ్లో అవుతుంది. ఈ వాటర్ ఫ్లో అవ్వాలి ఇక్కడ మామూలుగా ఇది కొల్లేరు లేక్ అనేది మంచినీటి సరస్సు. ఈ మంచినీటి సరస్సు అనేది మనకు దీని ఇక్కడి నుంచి ప్రవహించి నీరంతా బుడమేరు అనేది ఇలా ప్రవహిస్తూ వస్తుంది. మెయిన్ సమస్య ఏంటి అంటే ఇక్కడ ఎప్పుడైతే వెలగలేరులో వాటర్ అనేది నిండిపోయడం వల్ల ఇంకా తప్పని పరిస్థితుల్లో వాటర్ని ఇక్కడ రిలీజ్ చేశారు. వాటర్ రిలీజ్ చేసి పోనీ కృష్ణానదిలో పోతుందంటే కృష్ణానది కూడా అప్పుడు ఇక్కడ నిండి కూడా నీళ్లతో ప్రవహిస్తుంది. ఈ నీళ్లు ప్రవహించడం వల్ల దీన్ని కూడా ఈ వాటర్ అనేది రివర్స్ రావడం జరిగింది. ఎప్పుడైతే రివర్స్ రావడమో ఈ రావడం అనేది ఇక మొత్తం కూడా ఇలాగ మనకు వాటర్ అనేది ఈ యొక్క బుడమేరు అనేది మనకు ఇక్కడ దుఃఖదాయిని ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ దుఃఖదాయిని అనేది మనకు ఆల్రెడీ ఈ దుఃఖదాయిని మనకు 2004, 2005, 2009 అలాగా చాలాసార్లు ఈ యొక్క విజయవాడని ఈ బుడమేరు అనేది చాలా సమస్యతో మనకు చేసింది. ఇక్కడ ఒక ఇప్పుడు జరుగుతున్న కూటమి ప్రభుత్వం కానీ ఇంతకుముందు జరిగిన ప్రభుత్వం కానీ వాటిని మనం ఇప్పుడు జరగడానికి నష్టం జరిగింది కాబట్టి ఏ ఒక్కరిని అడగడానికి కాదు, ఇది ప్రకృతి విపత్తు అనేది ఏర్పడడానికి మనం చేసేది ఏంటంటే ఈ ప్రకృతి విపత్తుకి మెయిన్ కారణమైంది అని ఒకసారి ఆలోచించుకొని ఈ సమస్య అనేది ఇంకెప్పుడు కూడా జరగకుండా ముందస్తు జాగ్రత్త తీసుకోవాలి. ఎప్పుడైతే ఇక్కడ వాటర్ నిండిందో అప్పుడే 12 గంటల లోపు
అక్కడున్న వాళ్ళని ఖాళీ చేసి వేరే ప్రాంతాలకు పంపించినట్లయితే చాలా వరకు ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఏది కూడా జరగకుండా మనం నివారణ చర్యలు తీసుకోగలిగి ఉండొచ్చు. కానీ దీనివల్ల ఈ సమస్య అనేది ఇప్పటికైనా కానీ ఎప్పటికైనా కానీ ఈ సమస్య అనేది బుడగమేరు అనేది విజయవాడకి వాటర్ సోర్స్గా పనిచేస్తుంది. ఇది వాగు అనుకుంటాం, కానీ ఈ వాగు అనేది దగ్గర 162 కిలోమీటర్స్ ప్రవేశిస్తుందంటే అది చిన్నది కానీ మాత్రం చిన్న అంచనా వేసుకోకుండా బుడగమేరు అనేది ఎక్కడెక్కడ మరి ఈ వంపులు ఉన్నాయో, ఎక్కడ కరువుస్ ఉన్నాయో, వాటిని ఏవైతే ఉన్నాయో, ఆక్రమిత ప్రాంతాలు ఉన్నాయో వాటిని అన్ని సెట్ చేసుకొని వాటిని ఎక్కడ ఇంతకుముందు గండి పడకుండా ఎక్కడెక్కడ దాన్ని మన విజయవంతంగా ప్రకృతికి నష్టం కలగకుండా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్రకృతి అంటే ఇప్పుడు చూసామంటే మనము మన చేతిలో ఇక్కడ ఏమి లేదు. ఇక్కడ ఏదైనా జరిగినా జరిగిపోయింది. కాబట్టి ప్రకృతికి ఎదురెళ్ళి మానవుడు అనేది ఏమి సాధించలేడు. ప్రకృతి అనుగుణంగా వెళ్ళాలి. ప్రకృతి శాసించడానికి మనకు అర్హత లేదు. కాబట్టి ప్రకృతి విలయ తాండవం నుంచి తప్పించుకోవడానికి మనం చేయాల్సిన పనులు మనం జాగ్రత్తగా ఉండడము. ఇలా తీసుకుంటే మనం ఈ బుడగమేరు అనేది విజయవాడకి దుఃఖదాయిని అని చెప్పడానికి చాలా విచారంగా నాకు కూడా ఉంది. కాబట్టి ఇంక మీదటైనా సరే ఇటువంటి సందర్భాలు లేకుండా ఇక్కడ ధనిక పేద కులమతాలు అతీతంగా చాలామంది అక్కడ సమస్య ఏర్పడినప్పుడు ఒకరికి సహాయం చేసుకున్నారు. అన్ని రకాలుగా ఇబ్బంది నుంచి ఇచ్చారు. కానీ నాకు చాలా బాధ వేస్తుంది ఏంటంటే ఇక్కడ జరిగిన పరిణామానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? ప్రకృతి తీసుకుంటుందా, మా ప్రభుత్వం తీసుకుంటుందా, ఏం తీసుకుంటుందో చూసుకోండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకొని ఈ బుడగమేరు సమస్యను